హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే స్వీట్ రెసిపీ బాదుషా. తయారు చేసుకునే విధానం: మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా వేసుకొని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా పాకం కోసం ప్యాన్ తీసుకొని 1 కప్పు మైదాకు 1 కప్పు షుగర్ వేసుకొని 1/4 కప్పు వాటర్ పోసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. పాకం గట్టిపడకుండా అందులో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇది తీగ పాకం కంటే తక్కువగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అర్ధగంట సేపు నానబెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాదుషా షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న బాదుషాలని అందులో వేసుకోవాలి. ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాదుషా కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పాకంలోంచి తీసి ఇలా గార్నిష్ చేసుకుంటే మనకెంతో రుచికరమైన బాదుషా రెడీ.